హలో, నమస్తే అండి. దత్తాత్రేయ స్వామి గురించి మీకు చెప్తానని చెప్పాను కదా. అది ఎత్తుపోతులలో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మెట్లు చాలా వరకు దిగాలండి. ఒక 50 మెట్లు దాకా లోపల దిగేది ఉంటుంది. మళ్ళీ లోపల లోయలో దిగిన తర్వాత మళ్ళీ కొండపైన గుడి ఉంటుంది. ఆ గుడికి ఎక్కడానికి కూడాను దాదాపు 50 మెట్లు ఉంటాయి. అవి బాగా హైట్గా ఉంటాయి. కానీ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఏం మొక్కినా కూడా అది జరుగుతుందండి. కొండని గృహలాగా చేసి అందులో ఆయన స్వయంభూగా వెలిచాడండి కొండపైన. అక్కడ చంద్రవంక వాగు పారుతూ ఉంటుంది. ఆ వాగులో స్నానం చేసిన తర్వాత అక్కడ రంగనాయకుల స్వామి కింద వైపు, తర్వాత మధుమతి దేవి అంటారు, పంటల మహాలక్ష్మమ్మ అంటారు. ఆ దర్శనం చేసుకున్న తర్వాత కొండ మీదకి వెళ్తారండి. అక్కడ దత్తాత్రేయ స్వామి 3 తలలతో ఉంటారు కదండి, త్రిరూపధారి అంటారు కదా. అలా కాకుండా ఆయన ఏకరూపంగా ఉంటారు. ఆయన త్రిశూలం పట్టుకొని ఏకరూపంలో ఉంటారు. చాలా బాగుంటారండి. అక్కడికి వెళితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ దత్తాత్రేయ స్వామి ధ్యానం చేసుకునే